దే కాల్ హిమ్ ఓజీ. ఇది ఇప్పుడే నిజంగా బ్లాక్ బస్టర్ అయిన సినిమానా? 'హరిహర వీరమలు' వర్కౌట్ కాలేదు గాబట్టి బ్లాక్ బస్టర్ అనిపిస్తుందా? 'ఓజీ', 'ఓజాస్ గంభీర' అసలు ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ జేస్తున్నారో దెలుసా? 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ ఏమో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కోసము, యాంటీస్ ఏమో యాజ్ యూజువల్‌గా ఇంకొక ఫ్లాప్ కోసం. అయితే ఒక సినిమా రిలీజ్‌కి ముందే దాని చుట్టూ ఇంత బజ్ ఎందుకు జనరేట్ అయితది? బ్లాక్ బస్టర్ అనే ఒక బజ్ ఎందుకు క్రియేట్ అయితది? ఎందుకంటే 'ఓజీ' టీమ్ ఇప్పటి వరకు వదిలిన పోస్టర్స్, గ్లిమ్స్, బజ్ ఇవన్నీ జూస్తే తోపుండే. అందుకే ఈ సినిమాకి ఆ పాజిటివ్ బజొచ్చింది. కానీ రిలీజ్‌కి తర్వాత బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్యల ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న ఏ సినిమా ప్రాపర్‌గా ఆడలే. అయితే 'ఓజీకి' మాత్రం చానా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయితేనే ఆ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఒస్తది. ఈ సినిమా ప్రీ బుకింగ్ సేల్స్, ప్రీమియర్స్, ఓపెనింగ్స్, థియేట్రికల్ రైట్స్ ఇంకా మిగతా అన్ని రైట్స్ జూసుకుంటే ఈ సినిమా ఆల్రెడీ ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే ప్రీ బుకింగ్ సేల్స్‌లో ఆల్‌మోస్ట్ 1.18 మిలియన్స్ అంటే మోర్ దెన్ 50,000 ప్లస్ టికెట్స్ సేల్ అయిపోయినాయి నార్త్ అమెరికాలో. నాకు దెలిసి ఏ సినిమాకి నార్త్ అమెరికాలో ఇంత ఫాస్ట్‌గా జరగలే. 'హరిహర వీరమలు' సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్స్ నార్త్ అమెరికాలో 1.25 మిలియన్స్ ఉండే. కానీ 'ఓజీ' ప్రీ బుకింగ్సే 1.18 మిలియన్స్ ఉన్నాయి. ఈడనే క్లియర్‌గా అర్థమైపోతుంది జనాలు 'ఓజీ' అంటే ఎంత డెస్పరేట్ ఉన్నారో అని. 'పుష్ప 2', 'దేవర' ఇవి గూడా 1 మిలియన్ ఇంత ఫాస్ట్‌గా రీచ్ గాలే. అందుకే అంటున్నా 'ఓజీ' ఈస్ ఎ బిగ్ ఫిష్ నౌ.